సో నబీల్ మణికంఠని నామినేట్ చేశాడండి. ఫస్ట్గా మణికంఠని నామినేట్ చేయడానికి అతని పాయింట్ అండి, ఒంటరిగా ఉంటున్నాడు. అండ్ ఇందాకేదో చెప్తున్నా కదా మణికంఠ గురించి మొత్తం ఇదైపోయింది. ఓకే సరే, ఈ ఫ్లోని పట్టేసుకుందాం, అది వదిలేయండి. సో ఒంటరిగా ఉంటున్నాడు అండ్ కెమెరాతోనే మాట్లాడుకుంటున్నాడు, ఎవరితో కలవట్లేదు అనే రీజన్ మీద నబీల్ మణికంఠను నామినేట్ చేశాడండి. అండ్ రైట్ గుర్తొచ్చింది, ఇందాక చెప్పేది ఏంటంటే మణికంఠ స్టార్టింగ్ నుంచే సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడు. రేపు వచ్చిన ప్రోమోలో కూడా అర్థమైపోయింది, హీ ఈస్ కంప్లీట్లీ ట్రయింగ్ టు ప్లే ఏ సింపతి కార్డ్ ఆన్ దిస్ బిగ్ బాస్ సీజన్ 8. అండ్ తొందరపడి ట్రాప్లో పోకండి, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను మీకు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నేను కరెక్ట్ అవుతానండి ఇక్కడ మణికంఠ దాంట్లో. ఎందుకంటే ప్రతిసారి ఎంతైనా మీ పాతగా మతలబ్ గలీజ్గా ఉండి ఏమైనా ఉన్నా కూడా ఎవరికైనా ప్రతి ఒక్కరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నా లైఫ్లో కూడా ఉన్నాయి, మీ లైఫ్లో కూడా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఎవరు మిలియనీర్లు